హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి నేచురల్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను టమాటా పచ్చడి చేయబోతున్నాను. ఎవ్రీ సండే మా ఇంట్లో సాంబార్ కానీ పప్పు కానీ మ్యాండేటరీ అండి. కానీ ఈరోజు మా హస్బెండ్ టమాటా పచ్చడి అయితే చేయమని ఆర్డర్ వేసేశారు. ఇంకా మా హస్బెండ్ ఆర్డర్ వేసినాక చేయకుండా ఊరుకుంటానా, చేసేస్తున్నాను. టమాటాలు అయితే బాగా కట్ చేసుకున్నాను. ఇదైతే నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి. మా అత్తమ్మ ఇంకా బాగా చేస్తారు, కానీ ఈరోజు నేను చేశాను. నాకెందుకో ఈరోజు పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక సంఘటన అయితే గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా పెళ్ళైన కొత్తలో మా ఇంటి దగ్గర వాళ్ళు ఒకరు నా దగ్గరికి వచ్చి, ఇలా మీ అత్తమ్మ వండి పెడుతుంటే నువ్వు తిని పడుకుంటూ ఉంటావా, ఇలా అయితే చాలా లావైపోతావు, గడపకు పట్టనంత లావైపోతావని అనేసి కామెంట్ అయితే చేశారు. వెంటనే మా అత్తమ్మ వచ్చేసి, ఇప్పుడు మీకేంటి అంత ఇబ్బంది, ఇప్పుడిప్పుడే కదా పెళ్ళయింది, తను ఇప్పుడు ఏమైనా క్యారేజ్లో ఏమైనా పెట్టాల్సిన పని ఏమైనా ఉందా అర్జెంటుగా ఎవరికన్నా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నేను నిదానంగా నేర్పించుకుంటాను, చేసుకుంటుందిలేండి అని అయితే వాళ్ళకి సమాధానం చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలా మా అత్తమ్మ నాకు ఫేవర్గా మాట్లాడడం అయితే నాకు బాగా అనిపించింది. ఎప్పటికీ నేను అదైతే మర్చిపోలేను. జీలకర్ర ధనియాలు అలా ఫ్రై చేసేసుకున్నాను. ఎక్కువగా ఫ్రై చేయకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను. జీలకర్ర ధనియాలు వేగిపోయినాయండి. ఎండుమిరపకాయలు వేసేసుకుంటాను ఇప్పుడు. ఇదైతే పక్కకు తీసి ఉండాల్సింది, నేను వాటిలోనే ఎండుమిరపకాయలు వేసేసాను. ఎండుమిరపకాయలు అయితే ఎక్కువ వేయమండి, మేము కారం ఎక్కువగా తినము, పిల్లలు తినరు, నేను కూడా తినను, అందుకని నేను కారం తక్కువ వేస్తాను. మిరపకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి, అవి కూడా తీసేసుకుంటాను పక్కకి. బాగా ఎక్కువగా మాడిపోతే ఆయిల్ వేసుకున్నాను. ఇంకా టమాటాలు అయితే కట్ చేసిన టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. బాగా ఒక పావు కేజీ టమాటాలు అయితే కట్ చేశానండి పచ్చడికి. టమాటాలన్నీ వేసేసి బాగా మగ్గించుకుందాం ఇప్పుడు. అవి ఉడికేలోపు పాలు తాగుదామని అయితే వెళ్ళిపోయాము. ఇదిగోండి గ్యాప్లో ఒక సెల్ఫీ కూడా తీసేసుకున్నాను. పాలు అయితే తాగేస్తున్నాను, అందరికి ఇచ్చేసాను, ఇంకా నేను కూడా తాగేద్దామని రెడీ అయ్యాను. పాలు తాగేసాక చూద్దాం ఎంతవరకు ఉడికిందో. 10 మినిట్స్ అయితే అయిందండి. అస్సలు ఉడకలేదు, గట్టిగానే ఉన్నాయి. నేనైతే సిమ్లో పెట్టేశాను, లేదంటే మనం అక్కడ కూర్చొని పాలు తాగేలోపు ఇక్కడ మాడిపోతాయేమో అని చెప్పేసి. పొయ్యి దగ్గర ఉన్నంతసేపు ఏది మాడదు, ఏది పొంగదండి. కాసేపు అలా ఇలా వెళ్ళామంటే అంతా అయిపోతుంది. అందుకని భయపడి పక్కకి వెళ్ళానంటే ఖచ్చితంగా మంట అయితే పూర్తిగా తగ్గించేసి పక్కకు వెళ్తాను. ఒకవేళ మర్చిపోయినా సరే ప్రాబ్లం ఏముండదు, సిమ్లో కొంచెం కొంచెంగా ఉడుకుతూ ఉంటుంది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. టమాటోస్ అయితే అస్సలు ఉడకలేదు, చాలా గట్టిగా ఉన్నాయి. సాల్ట్ వేసాం కదా, చూద్దాం ఉడికితే కాసేపు అయితే వదిలేద్దాం మూత పెట్టి పక్కకి. ఓకే, ఇప్పుడైతే చూద్దాం రండి. ఉడికినట్లే ఉన్నాయి, చూద్దాం. ఉడికాయండి, పర్లేదు, ఈ మాత్రం చాలు. ఆయిల్ కూడా పైకి తేలింది కదా, బాగానే ఉడికిపోయాయి. ఇంకా చాలు, దంచుకుందాము. పచ్చడి అయితే దంచేసుకుందాం, రోట్లో దంచేసుకుందాము. మిక్సీలో వద్దు, టమాటా పచ్చడే కదా, పర్వాలేదు. వేయించి పక్కన పెట్టుకున్నవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే వేసేసుకున్నాను. చిన్న రోల్ అండి మాది, కానీ మాకైతే సరిపోతుంది. మేము పచ్చళ్ళు పెద్దగా ఎక్కువగా ఏం చేసుకోము, కొంచెం తక్కువగానే చేసుకుంటాము. ఎప్పుడో ఒకసారి చేస్తాము పచ్చళ్ళు. ఈరోజు మా ఆయన రోజు చట్నీతో నాకు టిఫిన్ పెడుతున్నావు, నాకైతే కారం కారంగా టమాటా పచ్చడి అయితే కావాలని ఆర్డర్ అయితే వేసేసారు. మొత్తం దంచుకున్నానండి. చింతపండు కల్లుపు కూడా దాంట్లోనే వేసి దంచాను. కొంచెం మెత్తగా అయినాక టమాటాలు వేసుకుందాము. పాప అయితే వీడియో తీస్తుందండి, బాబు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. ఒక పక్క నాకు డ్యూటీకి కూడా టైం అవుతుంది. ఇంకా స్పీడ్గా చేసేసి అయితే వెళ్దామని దంచేస్తున్నాను. చూడండి బాగా టమాటాలన్నీ వేసేసాను. టమాటాలన్నీ మొత్తం వేస్తూ ఉన్నారనమాట రోట్లోకి. నేనైతే దంచేసాను. ఈ చున్నీలు వేసుకొని వంట చేయడం అంటే అంత ఈజీ కాదండి, అది దాంట్లో పడిపోతూ ఉంది. ఇంకా వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి చున్నీ అయితే వేసుకున్నాను. అయిపోయింది, ఇంకా పచ్చడి అయితే దంచేసాను. తీసేసుకుందాం పక్కకి. వ్యూస్ అయితే కొంచెంగా పెరుగుతున్నాయి, కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా మీకు ఎటువంటి వీడియో కావాలి, లేకపోతే ఏమన్నా వంట కావాలి ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. ట్రై చేస్తాను, నాకు రాకపోయినా సరే నేర్చుకునైనా చేయడానికి ట్రై చేస్తాను. వచ్చిందైతే అత్తమ్మ దగ్గర కనుక్కొని చేస్తాను. కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడి అయితే అయిపోయిందండి. కొంచెం మరీ మెత్త కాకుండా ఉప్పు అయితే సరిపోయింది చెక్ చేసేసుకున్నాను. ఆనియన్స్ కూడా కట్ చేసుకొని 4 ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని అయితే దంచుకున్నానండి. దంచుకొని ఇంకా అది కూడా పచ్చడిలో కలిపేసాను. ఆ ఆనియన్ అయితే మనకి బాగా దాంట్లో ఊరిపోయి అన్నంలోకి తింటుంటే చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. అందుకనే ఆనియన్ అయితే వేస్తాం మేము.
కొంచెం రైస్ వేసుకున్నాను. వేడి వేడి అన్నంలోకి నాకు ఏ కూరన్నా చాలా ఇష్టం అండి. వేడన్నం తినాలంటే టిఫిన్ వద్దు ఏం వద్దు, నాకు ఇంకా అన్నం చాలా వేడి వేడిగా ఉంటే హాయిగా కడుపు నిండా తినేసి వెళ్ళిపోతాను. టిఫిన్ ఏ తినాలని నాకేం లేదండి. పచ్చడిలోకి ఆయిల్ వేసుకొని తినడం మా హస్బెండ్ అయితే నాకు నేర్పించాడు. అందుకని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మనకి ఎక్కువ కారం అనిపించదు కొంచెం ఆయిల్ వేసుకుంటే. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, నాకు నెయ్యి ఇష్టం ఉండదు. అందుకని ఆయిల్ వేసేసుకున్నాను. కలిపేద్దాం, కాలిపోతుంది, ఒక పక్క టైం అయిపోతుంది. తినేసి అయితే వెళ్ళిపోవాలి. చూద్దాం అత్తమ్మ రియాక్షన్ ఎలా ఉంటుందో, బాగుందంటారో బాగలేదంటారో. నేనైతే జెన్యూన్గానే చెప్పమని చెప్పాను. ఉప్పు కారం అన్నీ సరిపోయలేవా జెన్యూన్గానే చెప్పమని చెప్పాను. వీడియో కోసం అనేసి ఏదో బాగుందని అయితే చెప్పొద్దని అయితే చెప్పాను. వాళ్ళు అదే చెప్పారు. చూద్దాం అత్తమ్మ ఎలా రియాక్ట్ అవుతారనేది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి, బాయ్.